రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో పూజారి సాయికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు అదనపు జైలు శిక్ష పడింది. ప్రేమ పేరుతో అప్సరాను పూజారి సాయి మోసం చేశాడు. 4 ఏళ్ల పాటు అప్సరాతో సాయి ప్రేమ కలాపాలు నడిపి పెళ్లి అనగానే మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడటంతో యువతిని దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అప్సరా శవాన్ని వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. రైట్, అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అప్సరా హత్య కేసులో పూజారి సాయికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది అండ్ అలాగే సాక్ష్యాలను తారుమారు చేసినందుకు కూడా అదనంగా 7 ఏళ్లు అదనపు జైలు శిక్ష కూడా విధించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? యువతి అప్సరా హత్య కేసులో నిందితుడు పూజారి సాయి గ్రూపులకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. 2023 జూన్లో అప్సరాను తీసుకుంటారని చివరికి దారుణంగా హత్య చేశాడు సాయి కృష్ణ అనేటువంటి పూజారి. ఈ కేసులో పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు మరో 7 సంవత్సరాలు అదనపు జైలు శిక్ష కూడా విధించింది. అప్సరా హత్య కేసులో రాష్ట్రంలో అనంతరం రోజుల్లో చెప్పుకోవచ్చు. ఏపీకి చెందినటువంటి పూజారి సాయి కృష్ణ కుటుంబం కొద్ది రోజులుగా హైదరాబాద్ కు వచ్చి అక్కడే స్థిరపడినటువంటి పరిస్థితి. సాయి కృష్ణకు 2010లో వివాహం జరగగా భార్య కుమారులు ఉన్నారు. కరీంనగర్ లో స్థానికంగా ఉన్నటువంటి బంగారు మైసమ్మ గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. చెన్నైకి చెందినటువంటి అప్సరా సినిమా అవకాశాల కోసం తన తల్లితో కలిసి ఏడాది కిందట హైదరాబాద్ కు చేరుకుంది. హైదరాబాద్ కు వచ్చినటువంటి తరుణంలో ఆమె ఇక్కడ కరీంనగర్ లో ఒక ఇంట్లో అద్దె నివాసంలో ఉంటుంది. అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండేది. ఆ సమయంలో పూజారి సాయితో ఏర్పడినటువంటి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు కలిసి కారులో బయట తిరుగుతుండేవారు. చివరికి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సాయి కృష్ణను అప్సరా ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంతో ఆమెను అడ్డు తొలగించేందుకు సాయి కృష్ణ హత్యకు పాల్పడినట్టుగా చెప్పడం జరిగింది. సాయి కృష్ణకు అప్పటికే పెళ్లైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సరా ఒత్తిడి చేస్తూ ఉండటంతో కోపం చేసుకునేటువంటి సాయి కృష్ణ బయటకు వెళ్దామని చెప్పి ఇద్దరు కారులో శంషాబాద్ లో సుల్తాన్పల్లి వరకు వెళ్లి కోయంబత్తూరు వెళ్తున్నట్టు అప్సరా ఇంట్లో చెప్పి అప్సరా సాయి కృష్ణ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కూడా పెళ్లి ప్రస్తావన రావడంతో ఆగ్రహంతో రగిలిపోయినటువంటి సాయి కృష్ణ అప్సరా తనపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేసి అదే కారులో తీసుకొచ్చి కరీంనగర్ సాయి కృష్ణ పూజ చేసేటువంటి ఆలయం పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం వద్ద మ్యాన్ హోల్ లో పడేశాడు. తన అనంతరం తన ఏం చేయనట్లుగా తన సమీప బంధువు అయినటువంటి అప్సరా కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు సాయి సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల దృశ్యాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేయగా సాయి కృష్ణ నిందితులను తెలిసినటువంటి పోలీసులు సాయి కృష్ణ అదుపులోకి తీసుకుని విచారించగా కొత్త విషయాలు బయటపడ్డాయి. దాంట్లో ఉన్నటువంటి అప్సరా మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక ఆధారాలు పోలీసులకు సమర్పించినటువంటి పోలీసులు సాయి కృష్ణ శిక్షపడేలా చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి కేసుగా నమోదైంది. ఎట్టకేళ్ళకైతే దీంట్లో పూర్తిగా సాయి కృష్ణ శిక్షపడింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పాడనేటువంటిది ఇన్సిడెంట్ కాగా తీసుకెళ్లి హత్య చేసి మళ్ళీ తానే కనిపించకుండా పోయిందంటూ సాక్ష్యాలను తారుమారు చేయడంతో న్యాయస్థానం దీనిపైన సీరియస్ దీనికి సంబంధించి కేసును జీవిత ఖైదు వేస్తూ మరొక 7 సంవత్సరాల అదనంగా ఆయనకు శిక్ష వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక అప్సరా హత్య కేసులో పూజారి సాయికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. మొదట ప్రేమ పేరుతో అప్సరాను మోసం చేశాడు సాయి. 4 ఏళ్ల పాటు అప్సరాతో సాయి ప్రేమ కలాపాలు సాగించాడు. పెళ్లి కోసం వెంటపడటంతో యువతిని హత్య చేశాడు. అతనికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు కూడా అదనపు జైలు శిక్షను విధించింది.